వన్ పీస్ చాప్టర్ 1172 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మన ఓడా సెన్సే ఫైనల్ వార్ యొక్క ప్రిపరేషన్స్ ని స్టార్ట్ చేశారు. ఈ చాప్టర్ లో మన ఎల్బఫ్ మొత్తం ఈ ముసమా మీదకి వార్ డిక్లేర్ చేస్తారన్నమాట. ఈ చాప్టర్ మాత్రం చాలా క్రేజీ గా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకా నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1171 యొక్క పేరు వచ్చేసి దిస్ ఈస్ ద ఎల్బఫ్ దట్ ఐ అడ్మైర్. ఈ మాటలు మీరు మన ఉసప్ లోటు నుంచి ఈ చాప్టర్ లో వినబోతున్నారు అనమాట. అంటే మన ఎల్బఫ్ ఇప్పుడు మునుపటి ఎల్బఫ్ లా మారిపోబోతుంది. ఇంక ఈ చాప్టర్ కవర్ ప్యానల్ లో మీరు మన బాండ్ క్లీ ని చూసుకోవచ్చు. ఇది ఒక రిక్వెస్టెడ్ కవర్ పేజ్ అన్నమాట. లైక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి సో తన్ని కవర్ ప్యానల్ లో హైలైట్ చేశారు అంతే. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన గబాన్ నుంచి. మీ అందరికి గుర్తుంటే ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన గబాన్ ఇంకా మిగతా జాయింట్స్ అందరూ లైక్ పైకి వెళ్తున్నారు కదా. సో వెళ్లే దారిలో మన గబాన్ అసలు పైన ఏం జరుగుతుందో మొత్తం వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మాటలు వినిన తర్వాత మన హజరుద్దీన్ వీళ్ళందరూ షాక్ అయిపోతారు అనమాట. ఏంటి జస్ట్ ముగ్గురు వచ్చి జైంట్స్ యొక్క పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నారా? అసలు మీరు అంతమంది పైన ఉన్నారు కదా, మీరేం చేయలేకపోయారా? ముగ్గురు వచ్చి అటాక్ చేయడం ఏంటి అని చెప్పి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. కానీ మన గబాన్ ఫస్ట్ వాళ్ళందరికీ సారీ చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆ పిల్లల యొక్క కిడ్నాపింగ్ జరిగేటప్పుడు మన గబాన్ కూడా పైనే ఉన్నాడు. బట్ స్టిల్ తను వాళ్ళెవ్వరిని ఆపలేకపోయాడు. వాళ్ళ యొక్క వీక్నెస్ కూడా మన గబాన్ కి తెలుసు. బట్ స్టిల్ తను ఏం చేయలేకపోయాడు. దీనికి రీజన్ ఒకటే, వచ్చిన ముగ్గురు పిల్లల్ని హాస్టల్ గా తీసుకున్నారు కాబట్టి మన గబాన్ అంత గేమ్ చేయలేకపోయాడు అనమాట. తన కొడుకు యొక్క ప్రాణాలు తీసేస్తానని చెప్పి మన గబాన్ ని బ్లాక్ మెయిల్ చేశారు కాబట్టే మన గబాన్ లైక్ గివ్ అప్ చేసి కింద పడిపోయాడు. సో ఈ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్తాడు. ఈ మాటలు వినిన తర్వాత మన హజరుద్దీన్ ఇక్కడున్న ప్రతి ఒక్కరు అడుగుతారు అనమాట. అసలు వచ్చింది ఎవరు, వాళ్ళ యొక్క పవర్స్ ఏంటివి అని చెప్పి వీళ్ళు అడుగుతారు. అండ్ మన గబాన్ కూడా ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొదటిగా ఒక అమ్మాయి ఉంది, తన పేరు గాన్కో. తన దగ్గర ఆరో ఫ్రూట్ ఎబిలిటీస్ ఉన్నాయి. సో తను ఆ ఎబిలిటీస్ ని ఉపయోగించి ఆ ఆరోస్ తో పిల్లల్ని కంట్రోల్ చేసి వెస్ట్ హార్బర్ లో ఉన్న ఆ షిప్ లోకి ఎక్కిద్దామని చెప్పి ట్రై చేస్తుంది. నిజానికి ఆ ఆరోస్ అంత ప్రాబ్లం ఏం కాదు నాకు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ థామస్ ఆడు ఆ ఇన్విజిబుల్ థోన్స్ ని ఉపయోగించి పిల్లల్ని చుట్టేశాడు. దీని వల్ల ఏమవుతుందంటే మనం పిల్లల్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పిల్లలకి డ్యామేజ్ తగులుతుంది, అలాగే మనకు కూడా డ్యామేజ్ తగులుతుంది. అసలు ఇవే ఎక్కువ అనుకుంటే ఆ మూడో పర్సన్ చాలా డేంజరస్ గాడు. వాడు పిల్లల యొక్క నైట్ మేర్స్ ని రియాలిటీలోకి తెచ్చేశాడు అని చెప్పి తను అంటాడు. సో దాంతో ఆబ్వియస్లీ మనం పిల్లల్ని డైరెక్ట్ గా వెళ్ళి సేవ్ చేయలేము. పిల్లల్ని సేవ్ చేయాలంటే మనం ఆ ముగ్గురిని ఎలాగైనా డిఫీట్ చేయాల్సిందే. వాళ్ళని డిఫీట్ చేస్తేనే పిల్లలు ఫ్రీ అవుతారు అని చెప్పి మనోడు లైక్ కన్ఫర్మ్ చేసేస్తాడు. కానీ నాకు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తుంటే వీళ్ళు వాళ్ళని డిస్ట్రాయ్ చేయగలరు అని నాకైతే అనిపించట్లా. ఎందుకంటే మెయిన్ థింగ్ అక్కడ మన ఇముసమ ఉంది. సో తన సోల్జర్స్ ని ఎవడో వచ్చి డిస్ట్రాయ్ చేస్తుంటే తను నార్మల్ గా చూస్తూ ఊరుకోదన్నమాట. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళు వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలన్నా వీళ్ళు చేయలేరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర కాంకరర్ సాకి లేదు. ప్రస్తుతం అది లూఫీ దగ్గర ఉంది, జోరో దగ్గర ఉంది, లోకి దగ్గర ఉంది, ఇంకా మన గబాన్ దగ్గర ఉంది. అందులో కూడా ఇద్దరు కిందే ఉన్నారు బ్రో. ఇద్దరే పైకి వెళ్తున్నారు. సో పైకి వెళ్ళి వీళ్ళు అంత గేమ్ చేయరు. వాళ్ళు ఏమైనా చేయాలంటే మన లోకి లూఫీ కూడా పైకి రావాల్సిందే. ఈ మధ్యలో చేస్తే మన జోరో ఏదైనా చేయొచ్చు. సో బ్యాక్ టు చాప్టర్. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ సన్ వోల్ కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళనగానే వీళ్ళందరిది చిరిగిపోయింది. ఎందుకంటే అక్కడ మన డారీ, బ్రాగీ, జైంట్స్ యొక్క ఆర్మీ, పైగా మాస్టర్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. పైగా మన కాశీ కూడా అక్కడే గాయాలతో ఉంటాడు. తను వచ్చి హజరుద్దీన్ కి చెప్తాడు, నువ్వు వెంటనే వెళ్ళి డారీ, బ్రాగీని ఆపాలి. ఎందుకంటే జైంట్ ఆర్మీ ఉంది కదా, అది ప్రస్తుతం మన జరుల్ని చంపడానికి వెళ్తుంది అనమాట. అంటే మన ఈము ఆర్డర్స్ ఇచ్చాడు కదా, ప్రస్తుతం ఎల్బఫ్ యొక్క కింగ్ ఎవరో వెళ్ళి వాళ్ళని చంపేయండి అని చెప్పి. సో ఎల్బఫ్ కి కింగ్ లేరు, కానీ హెడ్ ఎవరు? ప్రస్తుతం మన జరులే కదా, అంటే ఓల్డెస్ట్ పర్సన్ కదా. సో తన్ని చంపేస్తే ఆటోమేటిక్ గా మన ఈము కింగ్ అయిపోతాడు అని చెప్పి సో ఈ జైంట్స్ కి ఆర్డర్స్ ఇస్తాడు అనమాట. దట్స్ వై ఈ డోమి రివర్స్ జైంట్స్ అందరూ మన జరుల్ని చంపడానికి వెళ్తూ ఉంటారు. ఇంక ఇది మొత్తం మన కాశీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళని ఆపాలి. ఎందుకు తెలీదు కానీ వాళ్ళు హఠాత్తుగా ఇప్పుడు జరుల్ని చంపాలి అని చెప్పి వెళ్తున్నారు. వాళ్ళకి ఏమైంది కూడా నాకు తెలీదు, వెళ్ళి వాళ్ళని ఆపు అని చెప్పి తిను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన హజరుద్దీన్ చెప్తాడు, ఫస్ట్ నువ్వు కంగారు పడమాక కాచి, పిల్లలు ఎక్కడికి వెళ్ళారో అది కూడా నాకు చెప్పు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు విని మన కాచి చెప్తాడు, రిప్లే వీళ్ళందరూ పిల్లల్ని కాపాడడానికి వెళ్ళారు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు హార్బర్ దగ్గర ఉండుంటారు. పైగా రోడ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? నీ తమ్ముడిని కూడా వాళ్ళు కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్లిపోయారు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విన్న వెంటనే మన రోడ్ తన తమ్ముడిని కాపాడడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ సాంజిని కూడా మనం చూసుకోవచ్చు. తను కాశీని అడుగుతాడు, ఇంతకీ ఎల్బఫ్ యొక్క స్కూల్ ఇంకా లైబ్రరీ ఎక్కడ ఉంది అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా కాశీ కూడా వాళ్ళందరికీ లైక్ డైరెక్షన్ చెప్తాడు అనమాట. స్కూల్ అటువైపు ఉంది సాంజీ అని చెప్పి తను సాంజీకి డైరెక్షన్ చూపిస్తాడు. మీరు ఇక్కడ మ్యాప్ లో కూడా చూసుకోవచ్చు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మనకి అందరి పొజిషన్స్ కూడా ఈ మ్యాప్ లో చూపించారు. ఇక్కడ మనకి స్ట్రా హెడ్స్ క్రూ కూడా కనిపించింది. కానీ లైవ్ లో వెళ్ళి చూసుకుంటే మన జింబే, రాబిన్, నామి, ఊసప్ అయితే ఇక్కడ ఉన్నారు.
చూస్తున్నారు. మన బ్రూక్ గాయబ్ అన్నమాట. బ్రూక్ ఇక్కడ లేడు. అది చూసి మన జింబే చెప్తాడు, ఇంతకీ బ్రూక్ ఎక్కడికి వెళ్ళాడో మీలో ఎవరికైనా తెలుసా అని చెప్పి తను అడుగుతాడు. కానీ పక్కనున్న మన రాబిన్ చెప్పిద్ది, అది నాకు తెలియదు కానీ ఇక్కడ బుక్స్ అన్ని కాలిపోతున్నాయి, ఆ లైబ్రరీ కాలిపోతుంది, ఎవరైనా వెళ్ళి ఆ మంటల్ని ఆపండి అని చెప్పి తను అంటూ ఉండిద్ది. పక్కన మనం నామిని కూడా చూసుకోవచ్చు. తను కూడా చెప్పిద్ది, ఆ పిల్లలందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళని సేవ్ చేశారా లేదా, వాళ్ళు ఇప్పుడు ఎలాగున్నారు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. అండ్ అలాగే మన మూసప్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. తను కూడా చెప్తాడు, డారీ బ్రాగ్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ జైంట్స్, అలాంటిది మన ఎనిమిస్ లాగా వాళ్ళు మారిపోవడం ఏంటి, నేను ఇది చూడలేను అని చెప్పి మనోడు కూడా ఇక్కడ చెప్తూ ఉంటాడు. లైక్ సీరియస్లీ గైస్, వీళ్ళందరూ ఒక యోంక్ ఒక క్రూ మెంబర్స్, అలాంటిది వీళ్ళు లైక్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, అట్లీస్ట్ వీళ్ళు ట్రై అయినా చేయాలి, కానీ వీళ్ళు ఇక్కడ ఏం ట్రై కూడా చేయట్లేదు. అండ్ స్పెషల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎల్బఫ్ మన ఊసప్ యొక్క ఆర్క్ అని అనుకున్నా, బట్ ఇక్కడ చూస్తే మనోడు ఇలా కూర్చొని ఉన్నాడు. ఐ హోప్ మన ఓడా సెన్స్ లైక్ కొంచెమైనా పవర్ అప్ చూపిస్తే మన ఊసప్ కి బాగుండిద్దని నేనైతే అనుకుంటున్నా బ్రో. మన ఊసప్ యొక్క ఆర్క్ బ్రో ఇది, అలాంటిది మనోడు ఏం చేయట్లే. ఇంక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రిప్లై వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తారనమాట. వాళ్ళు ప్రస్తుతం పిల్లల్ని సేవ్ చేయడానికి వెళ్ళారు. ఇంకా పిల్లలు కూడా లైక్ ఇక్కడ ఏడుస్తూ వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ చాలా భయపడిపోయారు. బట్ మన కోలన్ చెప్తాడు, మనం జైంట్స్, మనం వారియర్స్, మనం ఇలా ఏడవకూడదు, మనం ఇలా భయపడకూడదు అని చెప్పి తను అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జెరూల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న జైంట్స్ అందరూ మన జెరూల్ ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటారు అనమాట. ఎందుకంటే మన డారీ బ్రాగి జెరూల్ ని చంపడానికి వస్తున్నారు. సో ఇక్కడ నుంచి పారిపోయి నీ ప్రాణాలని కాపాడుకో అని చెప్పి వాళ్ళు అంటారు. కానీ మన జెరూల్ చెప్తాడు, నేను ఇక్కడ నుంచి ఒక పిరికి జైంట్ లాగా పారిపోను, నేను ఇక్కడే ఉంటా, పైగా నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి అని చెప్పి తను లోకి యొక్క ఫ్లాష్ బ్యాక్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాడు. ఐ మీన్ మొత్తం స్టోరీ తను చెప్పడు, కొన్ని విషయాలు దాచిపెట్టేసి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తాడనమాట. అంటే మన కింగ్ హరల్ గవర్నమెంట్ తో చేతులు కలుపుదామని చెప్పి అక్కడికి వెళ్తాడు. కానీ గవర్నమెంట్ తన్ని బిట్రే చేసింది, ఎల్బఫ్ మీదకి అటాక్ చేసింది. మన కింగ్ హరల్ ఎల్బఫ్ ని డిఫెండ్ చేస్తూ చనిపోయాడు. మన కింగ్ హరల్ యొక్క చావుకి లోకికి సంబంధమే లేదు. పైగా లోకి చాలా మంచోడు, తన నాన్న యొక్క రివెంజ్ తీసుకోవడానికి తను ఒక పైరట్ లాగా మారి సముద్రం లోపలికి వెళ్ళాడు. కానీ అలా చేయకూడదు, గవర్నమెంట్ తో గొడవలు ఎందుకనే మేము తన్ని తీసుకొచ్చి అలా కట్టి పడేసాం. ఇంతకాలం మన కింగ్ హరల్ చెప్పాడని చెప్పి మనం గవర్నమెంట్ తో గొడవలు పడకుండా నార్మల్ గానే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ మన పిల్లల మీద కన్నేసింది, మన పిల్లల్ని తీసుకుందామని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మన ల్యాండ్ ని మన నుంచి లాక్కుందామని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. నిజానికి ఈ విషయాలని నేను మీ ముందే చెప్పాలి, కానీ ఎందుకు ఈ విషయాలు తెలిస్తే వేస్ట్ గా వార్ స్టార్ట్ అవుతాయి, మన కింగ్ హరల్ యొక్క లెగసీని మనం మట్టిలో పూడ్చినట్టు అయింది అని చెప్పి నేను ఇప్పటి వరకు ఈ నిజాలేమీ మీకు చెప్పలేదు. కానీ ఇంకా ఇవన్నీ నేను మీ అందరికి చెప్పకుండా సైలెంట్ గా ఉంటే కింగ్ హరల్ యొక్క లెగసీ తుడుచుకుని పోయింది, అలాగే మన ల్యాండ్ కూడా మన నుంచి వాళ్ళు లాక్కుంటారు. సో ఇక నుంచి మనం మన యొక్క ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయాలి, దానికోసం మనం మన వెపన్స్ ని ఇప్పుడు పట్టుకోవాల్సిందే, మన దగ్గర వేరే దారి లేదు. మన కింగ్ హరల్ ని మన నుంచి దూరం చేసిన ఆ వరల్డ్ గవర్నమెంట్ ని మనం ఎవ్వరూ వదిలిపెట్టకూడదు. ఇంతకాలం మనం కింగ్ హరల్ చెప్పాడని చెప్పి మనం సైలెంట్ గా బ్రతికాం, అలాంటిది ఇప్పుడు వాళ్ళు ముగ్గురిని పంపించి మన దేశాన్ని తుడిపేస్తాం, మీ యొక్క పిల్లల్ని చంపేస్తాం అంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరు ఊరుకోడు. మన యొక్క కంట్రీని ఎందుకు వారియర్స్ ఒక ల్యాండ్ అని అంటారో చూపించాల్సిన సమయం వచ్చేసింది. మీ యొక్క వెపన్స్ ని పట్టుకొని యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్పి తను ఆ వార్ ని డిక్లేర్ చేసేస్తాడు. ఈ మాటలు విని మన ఊసప్ లైక్ మొత్తం హైప్ అయిపోతాడు అనమాట. అది కదా మేము చూడాలనుకుంటుంది, వారియర్స్ అసలు ఇలాగే ఉంటారు, వారియర్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఒక వారియర్ ఇలాగే ఉండాలి అని చెప్పి మనోడు కూడా చేరప్ చేస్తూ ఉంటాడు. రెండో వైపు మనం జోరోని కూడా చూసుకోవచ్చు. తను కూడా చెప్తాడు, ఈ ముస్తుడు నాకు నచ్చాడు, మంచి మాటలు చెప్తున్నాడు అని చెప్పి తను అంటూ ఉంటాడు అనమాట. ప్రస్తుతం మన జోరో హజరుద్దీన్ యొక్క షోల్డర్ మీద ఉన్నాడు. ఇంకా హజరుద్దీన్ కూడా చెప్తాడు, అసలు ఇప్పుడేం చూసావు, 300 years బ్యాక్ ఈ ముస్తుడు తన ప్రైమ్ లో ఉన్నాడు, అప్పుడు తినే ద స్ట్రాంగెస్ట్ వారియర్ ఈ ఎల్బఫ్ లో అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ ఉన్న ప్రతి జైంట్ కూడా ఈ ఇల్యూజన్స్ మమ్మల్ని ఏం చేయలేవు, మేము ఈ ఇల్యూజన్స్ కి భయపడమని చెప్పి వాళ్ళ యొక్క వెపన్స్ ని తీసుకొని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫైటింగ్ చేయడానికి దిగిపోతారు. ఇది చూసి మన ఊసప్ కొట్టేసుకుంటాడు, జైంట్స్ అంటే ఇలాగే ఉండాలని చెప్పి మనోడు మాత్రం ఊగిపోతూ ఉంటాడు. మీరు ఇక్కడ ఎల్బఫ్ మొత్తాన్ని చూసుకోవచ్చు, ఎటు చూసినా ఫైటింగ్ జరుగుతుంది. ఆఖరికి మన డారీ బ్రాగి ముందు కూడా వీళ్ళు వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మన డారీ బ్రాగితో కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అంత ఇంప్రూవ్మెంట్ ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళని ఆపడానికి జైంట్స్ అక్కడికి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా మోన్స్టర్స్ లాగా మారిపోతున్నారు అనమాట. ఇక్కడ మన హజరుద్దీన్ చెప్తాడు, అసలు వీళ్ళతో ఎలా ఫైట్ చేయాలరా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన మల్టీవర్స్ ట్రావెలర్ రోనోవా జోరో చెప్తాడు, డోంట్ వరీ, ఐ హావ్ ఏ ప్లాన్. నాకు తెలిసి ఇక్కడ ఏం జరిగింది తెలుసా, మన జోరో చెప్తాడు, నన్ను వాళ్ళ మీద ఇసురు, నేను వాళ్ళని కోసేస్తానని చెప్పి. నాకు తెలిసి ఇలాంటిది ఏదో
క్రేజీ థింగ్ అక్కడ జరగబోతుంది. అండ్ స్పాయిలర్స్ వీడియోలో కూడా నేను మీ అందరిని అడిగా ఏదైనా మంచిది ఉంటే కామెంట్ చేసి చెప్పండి అని. అండ్ లిటరల్లీ మీరు చాలా మంచి మంచి థియరీస్ చెప్పారు, నేను నవ్వుకొని చచ్చిపోయా. అండ్ కొంతమంది అటెండెన్స్ కూడా వేసి వెళ్ళారు. ఇట్స్ రియల్లీ నైస్ గైస్. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. టార్గెట్ పెడుతున్నా 1K లైక్స్, మీరు అందరూ ఈజీగా దీన్ని కంప్లీట్ చేయగలరు. సో ఈ లైక్ టార్గెట్ ని కంప్లీట్ చేసేయండి. అలాగే కొత్త చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.